జై జనసేవ. ఇప్పుడు ఎక్కడున్నామంటే అగిలికోటకు వచ్చినాము. అగిలికోట్ల కల్పాలం పోయే రోడ్ల ఒక బండిపైన నిలుచుకున్నాము. ఏం విషయం అంటే ఇటు వచ్చిండేది ఒక ఎక్క సురేంద్ర వీళ్ళు పుట్టినప్పటికను బాడిగింట్లో అదే అయిపోయింది. సరే తల్లిదండ్రులు ఉండే జాగాలను అట్లా లేదు. గొల్పల్లో వాళ్ళు పుట్టినది, పెండ్లైండేది ఇటు పెండ్లైండే జాగాలను వాళ్ళు బాడిగింట్లా ఆడేయడ వాళ్ళ ఒక్కళ్ళ ఇంట్లో ఆడేయడదా కొనుక్కొని ఉంటారు. వాళ్ళ యజమానులు ఒక 12 ఏళ్ళు అయింది. పెండ్లై 12 అయింది. పెండ్లైన్ కొత్తనే ఇడిచేసి పోయిస్తున్నారు. అవుట్నికని వాళ్ళు ಯಾವುದೋ కూలి పని చేసుకొని మన్ను పని చేసుకొని ಯಾವುದೋ చూడంగా వాళ్ళు కొడుకున్నాడు. వాళ్ళ కొడుకు కోసం జీవనం చేసుకొని ఏమో ఒక దావలో పోవాలనే దాన్ని ఇంకా కష్టపడుకొని ఉంది. ఊరోళ్ళు మాకు చెప్పరే ఈ తరం ఉంది అనేసి, సరే వాళ్ళకు ఒక ఇల్లుకాలం నిలుపుతాము అనేసి ఇప్పుడు వచ్చినాము. నెక్స్ట్ నేను చెప్పింది ఈ వారంలో స్టార్ట్ చేస్తానని, వ్యాపారం స్టార్ట్ చేస్తానని ఈ వారంలోనే అనౌన్స్ చేస్తాను. అంతా మీ సపోర్ట్ ఇంకానే ఖండితంగా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పుకుంటున్నాను. జై జనసేవ.